ప్రభుత్వ భూములు వేలం వేయవద్దని, ఇట్టి స్థలాలు హాస్టళ్లు, గురుకులాలు, స్వంత భవనాలు కట్టడానికి వినియోగించాలన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హాస్టళ్ల మెస్ బిల్లులు, అద్దె బకాయిలు చెల్లించాలని, అదనంగా 150 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో భారీ ధర్నా జరిపారు. హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజల ఆస్తులు, వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి, ప్రభుత్వ ఆఫీసులకు, హాస్టళ్లకు, స్కూల్స్కు నిర్మాణానికి ఉపయోగించాలని చెప్పారు. అంతేగాని అమ్మడానికి కాదని అన్నారు. ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉంటుందని ప్రశ్నించారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారన్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న స్పందించి ఫీజుల రియంబర్స్మెంట్ విషయం లోపల మేనేజ్మెంటు మాయలో పడి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అన్నాడు. నా పోరాటము ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ నేను పెట్టించిన, రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కొట్లాడి అప్పుడే పెట్టించిన. అదేవిధంగా హాస్టళ్ళు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కొట్లాడి నేను పెట్టిస్తున్న 50 ఏళ్ళ నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా హక్కు కోసం పోరాడి వీళ్ళు చదువుకోవాలని చెప్పి పోరాడుతున్నారు. అయితే మేనేజ్మెంట్ కోసం కాదు నా పోరాటం, విద్యార్థుల కోసం. విద్యార్థులకు ఫీజులు రాకపోవడం వల్ల చదువు పూర్తయిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, చదువుతున్న వారికి ఫీజులు కట్టాలి, మాకు జీతాలకు పైసలు లేదని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల అప్పులు చేసి ఫీజులు బలవంతంగా కొన్ని కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వ రూల్స్కు వ్యతిరేకంగా. అందుకే ఫీజుల బకాయిల వల్ల విద్యార్థుల చదువు మీద, విద్య మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే కాలేజీలు కూడా సరే, కాలేజీల కోణం కూడా ఆలోచించాలి. కాలేజీలకు మన ఫీజుల మీదనే ఎక్కువ కాలేజీలు, విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఫీజుల బకాయిలు ఇస్తేనే వాళ్ళు జీతాలు ఇస్తారు. చాలామంది లెక్చరర్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకు 1-2 ఏళ్ల నుంచి జీతాలు ఇస్తలేరు.